ప్రభుత్వ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేయడంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనల మేరకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అనే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ విజయభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గతంలో ఎస్పీ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల గ్రౌండ్ అపరిశుభ్రంగా ఉంటే శుభ్రపరిచామని, 10 రోజుల క్రితం ఈ గ్రౌండ్ లో వాకర్స్ తిరగడానికి ఇబ్బందిగా ఉంటే జేసీబీతో మరోమారు శుభ్రపరిచామని, ప్రస్తుతం ఈ గ్రౌండ్ లో రాత్రి వేళల్లో బహిరంగ మద్యం సేవించడం ఎక్కువగా ఉండడంతో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదన్న సూచిక బోర్డులను తాము 2 టౌన్ సిఐ సమక్షంలో ఈ గ్రౌండ్ లో ఏర్పాటు చేశామని తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో గతంలో శ్రీకాళహస్తిలోని కొన్ని ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలను శుభ్రపరిచి ప్రస్తుతం ఎక్కడ బహిరంగంగా మద్యం సేవించుకుంటా తమ పోలీసులు రాత్రి సమయంలో గస్తీ కాస్తున్నారని, అయితే నేడు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్వి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో బహిరంగ మద్యం నిషేధం సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని ఈ సూచిక బోర్డులను ఏర్పాటు చేసిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వహణ కార్యదర్శి షాకిర్ అలీ, న్యాయవాది రాజేశ్వరరావు, డాక్టర్ ఏడుకొండలు, శేఖర్ నాయుడు, హేమ్ కుమార్, శ్రీకాళహస్తి పురపాలక సంఘం శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, యామిని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అరికడుతూ ప్రతిరోజు కేసులు పెడుతున్నాం, కోర్టుకు హాజరు పెడుతున్నాం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మరీ ముఖ్యంగా కళాశాలల్లో మైదానాల్లో మద్యం సేవించడం ఏమవుతుందంటే చాలామంది ఉదయం సాయంకాలం వాకింగ్ వెళ్తూ ఆ మద్యం బాటిల్స్ కింద పగలగొట్టడం వల్ల వాళ్ళ కాళ్ళకి దెబ్బలు తగిలి ఇదవుతుంది. రెండవది వచ్చి కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా ఆ మద్యం వైపు తిరిగేదానికి కూడాను వాళ్ళు అలవాటు పడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఉదయం సాయంకాలం పూట అన్ని వేళలా మాకు ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు అంతాను ఈ ఓపెన్ బూజింగ్ గురించి రేడ్ చేస్తుంటున్నాం. అందరికీ నేను చెప్పేది ఏమంటే, నా విజ్ఞప్తి ఏమంటే, బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం ప్రభుత్వం నిషేధించడమైంది. గారు సూచన మేరకు ఎస్విసి కాలేజీ గ్రౌండ్స్లో మొత్తం క్లీనింగ్ చేయడం, పిచ్చి మొక్కలు తొలగించడం, మట్టి గడ్డలు ఏమున్నా తొలగించి శుభ్రపరిచినాము. గతంలో వాకర్స్ నడుస్తూ ఉంటే మొత్తం మద్యం బాటిల్స్ పగిలి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండింది. ఇక్కడ ఎస్వి కాలేజీ గ్రౌండ్స్లో కొన్ని వందల మంది వాకింగ్ చేస్తుంటారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, క్రికెట్ ఆడేవాళ్ళు కావచ్చు, అన్ని విధాల అన్నిగా ఇబ్బందిగా ఉండిందని స్థానిక శాసనసభ్యులు దగ్గరికి వాకర్స్ అసోసియేషన్, ఎస్విసి గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు తప్పకుండా నేను రెడీ చేయిస్తానని వెంటనే ఆదేశాలు జారీ చేశారు. మరుసటి రోజు లేదు మేమే రెడీ చేసుకుంటాం సార్ అని వాకర్స్ అసోసియేషన్ మొత్తం జేసీపీ ద్వారా పెట్టి మొత్తం క్లీన్ చేసి శుభ్రపరిచారు. అదే మాదిరిగా ఈరోజు మద్యం సేవించరాదు అనే సూచిక బోర్డులను వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఈరోజు పోలీసు వల్ల మన గవర్నమెంటు ఓపెన్ ప్లేసెస్లో మద్యపానం నిషేధించింది. దానికి గాను ఈ గ్రౌండ్స్లో క్లీన్ చేపించి మద్యపానం సేవించితే చట్ట విద్యం నేరం కాబట్టి అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి డిఎస్పీ గారు, సిఐ గారు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేశాము. ఇది యూత్కి మంచిది, అందరికీ సమాజానికి కూడా మంచిది కాబట్టి మద్యపానం బహిరంగ ప్రదేశాల్లో సేవించరాదని మా వాకర్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.